పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి వాళ్ళ చేరుకుంటున్నారు. అక్కడ సంక్రాంతి సంబరాల కోసం 3 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. సొంత నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటారని ఇదివరకే చెప్పారు. అందులో భాగంగా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఇట్లాంటి సందర్భంలో ముఖ్యం కాబట్టి అయితే ముందుగా వెళ్ళి అక్కడ వాళ్ళతో మమేకం అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉంటారు. వాళ్ళతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నటువంటి విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా అక్కడ జానపద గీతాలాపనలు, వీరనాట్యాలు, ఉరుముల నృత్యాలు, తప్పెటగుళ్ళు, గరగ నృత్యాలు, లంబాడ నృత్యం, డప్పులు, గిరిజన సంప్రదాయ నృత్యరీతి అయిన దెంస, అట్లా కూచిపూడి, భరతనాట్యం తదితర శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు, కోలాటాలు ఏర్పాటు చేశారు. 9వ తారీఖున అంటే రేపుకి ఆ తర్వాత వచ్చాడు జనవరి 10న మొదటి రోజు ప్రదర్శనలతో పాటు కేరళ సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు కూడా ఉంటాయి. చివరి రోజు గ్రామీణ జానపదుల పాటలు, సినీ, మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైతే ఇవాళ అక్కడికి చేరుకుని పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపుకు గురైన ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్లను సందర్శిస్తారు. శనివారం ఉదయం గొల్లపోలు ప్రాంతంలో ఇళ్ల స్థలాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఉదయం 10:30కి కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని శాంతి భద్రతల మీద అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీకి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పిఠాపురం వేదికగా 3 రోజుల పాటు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపకల్పన చేశామని ప్రకటించారు. మొదటి రోజు సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తుకొచ్చే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపద గీతాలాపనలు ఇవన్నీ కూడా ఉంటాయన్నటువంటి విషయం ప్రకటించారు.